నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మన దేశం EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, లోహ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దిగుమతి అయ్యే కార్లు తగ్గుతాయనే వార్తలతో వాహన షేర్లు నష్టపోయాయి. సరే, మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మీరు గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా మీరు మాత్రం టీవీ మ్యూట్ చేసి మొబైల్లో మాత్రమే మాట్లాడండి. అప్పుడే మీకు చక్కటి గైడెన్స్ క్లియర్గా వినపడుతుంది. దయచేసి తప్పనిసరిగా మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. Very good morning, sir. Yes, sir. Welcome to the program, sir. Thank you for calling. Yes, sir. You are most welcome, sir. Thank you. సార్, మరి సార్ ఏంటంటే యాక్చువల్గా కాలర్స్ లైన్లో ఉన్నారు. సో ఏంటంటే మొదటి కాలర్స్ తీసుకుందాం సార్. తర్వాత ఏంటంటే మళ్ళీ మనం మార్కెట్లో మధ్యలో మాట్లాడుకుంటూ ఉందాము. సో జీ వెంకటేశ్వర్లు గారు, గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. గుంటూరు 3 స్టాక్స్ అండి. ఓఎన్జీసీ, ఎన్ఎండిసి, భారత్ పెట్రోలియం అండి. అన్ని ఆయిలే. NMDC తప్ప. ఏ రేట్లో అమ్మచ్చు? భారత్ పెట్రోలియం ఏ రేట్లో కొనాలి? భారత్ పెట్రోలియం ఫ్రెష్ అండి. ఫ్రెష్ ఏ రేట్లో కొనాలి? ఓకే. ఓఎన్జీసీ ఎంతలో ఉంది మీకు? ఓఎన్జీసీ 200 చిల్లర ఉందండి. 250. 250 ఎన్ఎండిసి సార్. ఎన్ఎండిసి 80 రూపాయలండి. సార్, రైట్ సార్. ప్రాఫిట్లోనే ఉన్నారు. 251 కొంచెం అప్ ట్రెండే ఉందండి. 261 ఉంది ఇప్పుడు. 5.38% ఇవాళ పెరిగింది. ట్రెండ్ అప్పే ఉంది. మీకు కొంచెం ముందుకే రావచ్చు, పైకే రావచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోండి. దాదాపుగా 270 దాకా రావచ్చు. ఎన్ఎండిసి వచ్చేసి 79.80, 79.50. ఎన్ఎండిసి 0.96 అంటే 1% ప్లస్. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. ఇది కూడా మీకు 87, 88 దాకా రావచ్చు. అక్కడ దాకా రీసెంట్గా కూడా అక్కడ దాకా వచ్చింది. అక్కడి నుంచి తీసుకుంది కాబట్టి ఆ లెవెల్ క్రాస్ అయితే 95 దాకా రావచ్చు లాంగ్ టర్మ్. ఎందుకంటే చిన్నగా అన్నీ మారుతున్నాయి. ఎప్పుడో 18 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల నుంచి జరగాల్సిన ట్రేడ్ డీల్ ఇప్పుడు జరిగింది. ఇంకా పాజిటివ్గా మారుతున్నాయి. సో డెఫినెట్గా ఇది మనకి పాజిటివే. నాటో వాళ్ళు ఆయన కాదనుకొని మన దగ్గరికి వచ్చారు. అది మంచి పాజిటివే. సో డెఫినెట్గా లాంగ్ రన్లో అంటే 1 ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి స్టాక్స్లో న్యూస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు టెక్స్టైల్స్ కానీ, లెదర్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, కెమికల్స్ కానీ, ఆటో కానీ, ఇట్లాంటి వాటిల్లో కొంచెం బూస్ట్ వస్తాయి. ట్యాక్స్ 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఆ కెమికల్స్ పర్టికులర్ సెక్టార్లో న్యూస్ ఉన్నది, ఆ కంపెనీ డెవలప్మెంట్స్, అది లేటెస్ట్గా ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా అట్లాంటివి వస్తాయి. ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చిన్నగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. నేను అన్నట్టుగా మార్చ్ తర్వాత నుంచి, ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే అవకాశాలే చిన్నగా కనపడుతున్నాయి. సో డెఫినెట్గా మన యుఎస్తో కూడా ట్రేడ్ డీల్ జరుగుద్ది. ఎందుకంటే 80% ఆయన కూడా కాదనుకోలేడు. సో డెఫినెట్గా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా అతి తొందరలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీవన్నీ బ్రేక్ డౌనే ఉన్నాయి. బీపీఎల్ ఒకటి చూస్తే ఎన్ఎండిసి బాగానే ఉంది, ఆయిల్ న్యాచురల్గా బాగానే ఉంది. బీపీసీఎల్ 50 ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు. ఇది కొంచెం ఆగండి, ఇది కొంచెం తగ్గుతోంది. ఇదైతే ఆగండి. అదండి సూచన. సో సార్, సందీప్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. ఏ స్టాక్స్ కోసం? స్టాక్స్ అండి, యాక్చువల్లీ మా బ్రదర్కి 5 lakhs అమౌంట్ ఉన్నాయండి. అతను గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలన్నా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలన్నా కనుక్కున్నాను. అంటే ఇది అంటే ఏదో ఒక ప్లాన్ మీకు సూట్ కాదు. జనరల్గా మీ టార్గెట్, గోల్స్ ఇట్లాంటివి ఉంటాయి. అంటే మీ అజంప్షన్, మీ గోల్స్ అండ్ టార్గెట్స్ ఉంటాయి. దాని ప్రకారంగా ఫిక్స్ చేయాలి. మీరు ఫ్రీ టైంలో నా తర్వాత 10:30 తర్వాత ఒకసారి కాల్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటే కలవచ్చు. కలిసినప్పుడు విపులంగా 1-to-1 ఉన్నప్పుడు విపులంగా చెప్తాం. లేదంటే మీరు బయట ఏదన్నా ఉంటే ఫోన్ చేసినా నేను విల్ ఎక్స్ప్లెయిన్. అంటే ఒక్కొక్క ప్లాన్ ఒకరికి సూట్ అయింది, ఇంకొకరికి సూట్ కాదండి. సో మీ టేస్ట్ ఏంటి, మీ టేస్ట్ ప్రకారంగా మీ టార్గెట్స్ ఏంటి చూసినప్పుడు దాని ప్రకారంగా ఫిక్స్ చేయాలి. సో దాని అనుగుణంగా మీరు ఒకసారి కాల్ చేయండి, నేను విపులంగా చెప్తాను మీకు. అది సార్ సూచన. సో సార్, మరో కాల్ అండి. రాజేష్ గారు, గుంటూరు నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఏ సార్. ప్రభు గారికి నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
సార్ నా దగ్గర అనంతరాజు 630లో ఉన్నాయి సార్. ఓకే, అలాగే CG పవర్ 750లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. అనంతరాజ్ వచ్చేసి 486 ఉంది. నెక్స్ట్ CG పవర్ ఓకే 750. అనంతరాజ్ వచ్చేసి 486 ఉందండి, 0.6% డౌన్ ఉంది. ఇది కొంచెం కిందకి వెళ్ళి కొంచెం ఆగింది. సో డెఫినెట్గా మీకు 530 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది రీసెంట్గా కూడా మీకు 590 ఆ రేంజ్కి వచ్చేసి కిందకి పడింది. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు 750 దాకా రావచ్చు. అనంతరాజు మళ్ళీ కొంచెం మొన్నటిదాకా కొంచెం ఇబ్బంది పడింది, కానీ ఇప్పుడు చిన్నగా మళ్ళీ పాజిటివ్గా ఇది వస్తుంది. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి సార్. 750 లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీరు 750 దాకా వెయిట్ చేయొచ్చు. 555 ఉంది CG పవర్. ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఇది కొంచెం డౌనే ఉంది, కానీ కొంచెం ఆగింది, కానీ ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అంత రీసెంట్ లో చూసుకుంటే దాదాపుగా 540 ఉందండి. సో అక్కడ దాకా ఛాన్స్ ఉంది, కొంచెం వీకే ఉంది. కొంచెం ఇది ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. ఆల్రెడీ ఉంటే మటుకు 540 దగ్గరికి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. 750లో ఉన్నారు, 750లో ఉన్నారు ఆల్రెడీ. 750లో ఉన్నారు కాబట్టి బయింగ్ 750 కదా. అవునండి. సో పడుతుంది కాబట్టి ఆ రేంజ్లో అంటే 540 నుంచి 570 వరకు ఏదో ఒక రేంజ్లో యూటర్న్ తీసుకోవచ్చు ఆ సపోర్ట్ లెవెల్లో. సో మీరు 570 క్రాస్ అయినప్పుడు అప్పుడు యావరేజ్ చేయండి. అది రాజేష్ గారు సూచన. సో సార్ మరో కాల్ అండి, సురేష్ గారు నారపల్లి నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సార్ చెప్పండి. సార్ ITC స్టాక్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ITC స్టాక్ పరిస్థితి ఏంటి? తీసుకోవచ్చు అది లేకుంటే ఉన్న దాంట్లో ఎగ్జిట్ గా అమ్ముతారా సార్? స్టాక్ ఎగ్జిట్ అంటే మీరు ఎంతలో కొన్నారు సార్? నేను 400లో కొన్నాను. 400 వెయిట్ చేయండి సార్. ఎందుకంటే మీకు నెస్లే CEO చెప్పిన దగ్గర నుంచి అది కన్సిస్టెంట్గా కోవిడ్ దగ్గర నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది. FMCG నిన్న కూడా FMCG డౌనే ఉంది. సో అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఎప్పుడైనా సరే దానికి టైం ఇస్తే నెక్స్ట్ 2 to 3 years టార్గెట్ పెట్టుకోండి. సో టైం ఇవ్వాలి, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు IT పెరిగింది, ఇప్పుడు IT బాగుపడింది. సో అట్లా సెక్టార్ సిక్లికల్. సో వీ హ్యావ్ టు గివ్ సర్టన్ టైమ్ టు సర్టన్ సెక్టార్స్. అవి పెరిగేదాకా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే రిటర్న్స్ బాగానే వస్తాయి, బట్ ఇట్ విల్ టేక్ ఏ మచ్ టైం. సో అది మనం కొంచెం చూసుకోవాలి. లేదు ఆ మచ్ టైం లేదు అనుకున్నప్పుడు గ్రోత్ డెవలప్మెంట్ అయ్యేది ఇది అమ్మేసుకొని ఎమ్మటే చేసుకుందాం అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఇక్కడ అమ్మేసినప్పుడు ఇది పెరుగుద్ది, ఆ కొన్నదేమో తగ్గుద్ది. సో అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. బ్రేక్అవుట్ స్టాక్స్, సెలెక్టెడ్ స్టాక్స్ తీసుకొని చేసుకోవాలి. లేదా ఈ క్యాపిటల్ పెంచుకొని ఇది అలానే ఉంచి టార్గెట్ కోసం వెయిట్ చేసి లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి. ఇది మెయిన్. అది మీరు ఎలా చేస్తారో దాన్ని బట్టి చూడండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, నాగరాజు గారండి. గుడ్ మార్నింగ్ అండి నాగరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. రఘు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర NCC 200 రూపాయల్లో ఉన్నాయి సార్. ఏంటది? NCC. ఓకే సార్. ఓకే. స్టాండర్డ్ గ్లాస్ 185లో ఉన్నాయి సార్. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ STG. SETL సార్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సార్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఒక్క నిమిషం. ఎస్ సార్. స్టాండర్డ్ బ్యాటరీస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఓకే టెక్నాలజీ ఓకే ఓకే. ఇది ఎంతలో ఉన్నాయి సార్? అది 180లో ఉన్నాయి సార్. ఓకే ఓకే. అలాగే మోర్పెన్ ల్యాబ్స్ కూడా 70 రూపాయల్లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్, బాగా తగ్గుతున్నాయి. మోర్పెన్ ల్యాబ్స్ 34 ఉందండి, 3% ఇవాళే పెరిగింది. ఏదైనా కొంచెం మీకు ఏదైనా 38, 39కి వచ్చినప్పుడు కొంచెం రావచ్చు. లాంగ్ కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి మీకు 50 అంతకుముందు తీసుకుంటే 55 అనుకోండి. ఫస్ట్లో అంటే దాదాపు 55 to 61, 60 దాకా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు ఈ 38, 39 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చేది. కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే వస్తే పర్వాలేదు. మీకు స్టాండర్డ్ గ్లాస్ వచ్చేసి స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చేసి 170, 180 అన్నారు. 4% ప్లస్లో ఉంది ఇవాళ. ఇది కొంచెం డౌన్ సైడే ఉందండి. ఏదైనా మీకు 128 కట్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నప్పుడు 128 క్రాస్ అయ్యి అది ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం 160 ఆ రేంజ్ వరకు బుక్ చేసుకుంటే మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అది ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది మీరు 180 కాబట్టి. సో NCC అంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నా పర్వాలేదు, బట్ 3 years 4 years పెట్టుకున్నా మళ్ళీ వచ్చే ఛాన్సే ఉంటుంది. NCC 144, ఇది 1.4% ఇది ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకా వీకే ఉంది. అంత హైలో కొన్నారు, లాస్ట్లో అమ్మమని చెప్పలేం, కానీ కొంచెం వెయిట్ చేయండి సార్ స్టాండర్డ్ గ్లాస్ స్టాండర్డ్ అయిపోయింది, 3 అయిపోయింది. ఓకే.
రైట్. సో సార్ మరి ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు పొజిషన్లో ఒక 10-15 సెకండ్స్ సార్ జనరల్ బ్రీఫ్ అయ్యింది సార్. ఇప్పుడు బయట ఆటో సెక్టర్ తీసుకునేదానికి BMW ఇట్లాంటి వాటికి 110% నుంచి 40% అన్నారు. అంటే ఇప్పుడు మారుతి అవన్నీ పడ్డాయి, లోకల్ అన్నీ ఇబ్బంది అవుతాయి. సో వీళ్ళకి ఏదైనా బూస్ట్ ఇస్తారా ఆటో సెక్టర్? ఎందుకంటే ఇండియన్ మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాటికి ఏమైనా బూస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకేమో 110% నుంచి 40% ఇచ్చినప్పుడు దీంట్లో ఇవ్వాలి. మరి ఆటో సెక్టర్ ఈ దెబ్బతింటాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దెబ్బతింటాయి. సో అది కాకుండా ఏదైనా సీలింగ్ పెడతారా? ఎందుకంటే మనం ఎక్కువ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ కాబట్టి 15 to 19 బిలో కార్సే ఎక్కువ మనకి సేల్స్ ఉంటాయి. సో ఆ పైన కార్సే కాబట్టి వాటి మీద ఇది చేసి బిలో కార్స్ వాళ్ళు రిలీజ్ చేయకుండా, ఇండియాలో రిలీజ్ చేయకుండా ట్యాప్ పెడితే అది బెస్ట్. అప్పుడు మన కార్స్ కి ఏం దెబ్బ తినకుండా ఉంటాయి. అట్లాంటిది ఏమైనా చేస్తారా లేదా వాళ్ళకి ఏమైనా బూస్ట్ ఇస్తారా అనేది ఇంపార్టెంట్. రైట్. సో అట్లా ఉన్నాయండి. మరి ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో సందీప్ గారు హైదరాబాద్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఇది SDEL అండి. SDEL. ఎస్. ఇంకొకటి పార్క్ హాస్పిటల్స్. ఏంటి సార్ SDEL? SDEL. ఇంకోటి భారత్. SDEL రావట్లేదండి. సోమ్ డిస్టిలరీ అంటే వస్తుందండి SDEL. సోమ్ పూర్తి పేరు చెప్పండి. సోమ్ డిస్టిలరీ. ఓకే. సోమ్ డిస్టిలరీ సోమ్ టెక్స్టైల్స్ డిస్టిలరీనా? డిస్టిలరీ అండి. వన్ సెకండ్ అది కూడా సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్. ఓకే. ఇంకోటి సార్ ఇది ఎంతలో కొన్నారు? 89 ఉంది. ఇది 110 లో కొన్నానండి. 110. ఇంకోటి సార్? ఇంకొకటి పార్క్ హాస్పిటల్స్ అండి. భారత్ హాస్పిటల్స్ ఏంటది? ఏం పేరు సార్ మళ్ళీ చెప్పండి. పార్క్ హాస్పిటల్. పార్క్ హాస్పిటల్స్. డిస్ప్లే అవ్వట్లేదండి. పార్క్ అగ్రోకామ్, పార్క్ మెడి వరల్డ్ ఉంది. పార్క్ మెడి వరల్డ్ అదేనండి. అదే ఎగ్జాక్ట్ చెప్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. 152 ఉందండి పార్క్ మెడి వరల్డ్, 0.26%. పార్క్ హాస్పిటల్స్ ఇది NSE కోడ్ పార్క్ హాస్పిటల్స్. జనరల్గా ఇది కొంచెం డేటా కొంచెం ఎక్కువ లేదు కానీ 156 అక్కడ దాకా వచ్చింది. ఇది టైం తీసుకుంటుందండి బాగా. సో అప్పుడే చెప్పలేం, లేటెస్ట్ది కాబట్టి అంతగా చెప్పలేం ఇది. ఎందుకంటే మనం ఏదైనా ట్రాక్ చేయాలంటే ఆ డేటా చూడాలి. చూసిన తర్వాత అప్పుడు 5 years చూస్తే దానికి తెలుస్తుంది. సో కొంచెం 1 year నెక్స్ట్ 3 quarters చూడండి, అప్పుడు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సోమ్ డిస్టిలరీస్ అన్నారు 89.2 ఉంది. ఇది కూడా లాస్ట్లోనే అన్నారు 1.9%. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకా కొంచెం తగ్గచ్చు. ఏదైనా మీకు 91, 92 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు. బట్ ఇది టైం పట్టుద్ది బాగా. ఓకే సార్. మరొక కాల్ రండి. కమల గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే. నా దగ్గర నోవా అగ్రి టెక్ అండ్ షేర్లు ఉన్నాయండి. అది 2 years అయింది. 67 అట్లా కొన్నాను అప్పుడు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అదొకటాను HFCL అని అదొక షేర్ ఉందండి. HFCL హిమాచల్ కొన్నా 130లో. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఏం చేద్దాము, ఏం చేయాలని అడుగుదాము. రిజల్ట్స్ పరంగా బాగానే ఉందండి ఇది నోవా అగ్రిటెక్. బట్ అగ్రిటెక్ ఇట్లాంటివన్నీ సీజనల్ స్టాక్స్ కాబట్టి 33 రూపీస్ ఉంది. ఇది కొంచెం వీకే ఉందండి. కొంచెం సీజనల్ స్టాక్స్ అంటే ఫండమెంటల్ స్టాక్స్ సెలెక్ట్ చేయండి మీరు. రెండోది ఏమన్నారు? HFCL అంటే హర్షద్ మెహతా టైంలో 1500 ఉన్నది. ఇప్పుడు ఎంత ఉందండి? అది కొంచెం అది కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, సెలెక్ట్ చేయండి. అది బెస్ట్. ఎందుకంటే మనకి మార్కెట్ ఎంత పడినా కొంత రీట్రేస్మెంట్ వస్తుంది కానీ హెవీగా ఇట్లా ఫాల్ ఉండవు. ఇట్లా ఫాల్ ఉన్నాయి ఏంటంటే మ్యానిపులేషన్ ఉన్న స్క్రిప్ట్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మనం మళ్ళీ దాంట్లో మూవ్మెంట్ రావాలి, ఫైర్ రావాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైం. ఆ టైం దాంట్లో పెట్టే కంటే మనం ఎగ్జిట్ అయిపోయి లాస్లు తక్కువ ఉన్నప్పుడు వేరే దాంట్లో పెట్టినప్పుడు బ్రేక్అవుట్ స్టాక్స్ ఉన్న వాటిల్లో పెడితే కనుక మనకు బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలి. అదే కదా మన టార్గెట్. సో అది ఎవరైనా సరే అట్లా చేయాలి. అప్పుడు ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ చేసుకుంటే మనకు కొంచెం హుషారు వస్తుంది, జోస్ వస్తుంది. మనం పెట్టిన డబ్బులకి రిటర్న్స్ వస్తుంటాయి. ఈవెన్ డౌన్ మార్కెట్లో కూడా పెరిగే ఉంటాయండి, అప్ మార్కెట్లో కూడా తగ్గే ఉంటాయి. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ అండి. రైట్ మేడం, అదేంటి సూచన. సో సార్ రాజశేఖర్ గారు అనంతపురం నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం సార్? ఎస్ సార్. నమస్తే అండి. సార్ IDBI ఫ్రెష్ ఎంట్రీ అవ్వచ్చు సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్లో? IDBI ఉంటే 98.9%. బాగా 150 నుంచి డౌన్ అయింది సార్. ఇది ఏదైనా 100 క్రాస్ అయినప్పుడు కొనండి.
మళ్ళీ 120 దాకా రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇండస్ట్రియల్ ఇది కొంచెం పెరగచ్చు అనుకుంటున్నాం కాబట్టి ఇండస్ట్రియల్ లోన్సే కదా ఇది. సో డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు ఇవి కూడా కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 120 దాకా రావచ్చు మెయిన్, అంతవరకు పెట్టుకోవచ్చు. అది ఆ లెవెల్లో బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావాలి. రైట్ సార్. సార్ లాస్ట్ కాల్ అండి, కృష్ణారావు గారు, విశాఖపట్నం. నమస్కారం అండి కృష్ణారావు గారు. సార్ మోతి గారు నమస్కారం అండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 3 స్టాక్స్ సార్. చెప్పండి. ఎవాంటల్ 135 లో ఉన్నాయి సార్. ఎవాంటల్ ఏంటండి జియో ఫైనాన్షియల్ Evental. 322. సార్ ఎవెంటల్ ఎంతలో ఉన్నాయి సార్? 135 సార్. ఓకే. సెకండ్ అండి? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 322. ఓకే. మ్యాక్రోటెక్ డెవలపర్స్ 1232 సార్. మ్యాక్రో టెక్ డెవలపర్స్. లోగా లోదా కదా, లోదా డెవలపర్స్. 3 లాస్ట్ లో ఉన్నాయి సార్. ఎక్కడ యావరేజ్ ఏమైనా చేయమంటారు ఎట్టు సార్? అదేలేండి. అవెంటల్ 133 ఉందండి, 4.36 ప్లస్ ఉంది ఇవాళ. ఇది కొంచెం పడటం ఆగింది, పడినంత పడింది, ఆ పడటం ఆగింది. మీకు 138 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు యావరేజ్ అని చేసుకోదలుచుకుంటే అక్కడ చేయండి. జియో ఫైనాన్షియల్ ఆర్పి ఎక్కువ, అది విడగొడుతున్నారు కదా జియో, ఇది కూడా మనకి ఇష్యూ రావాలి, ఐపీఓ రావాలి. సో డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో ఇది 1000 రూపీస్ అవ్వాలి టార్గెట్ పెట్టుకుంటే. 5 అంటే టైం అడగదు కానీ మోర్ దెన్ 5 years పెట్టుకుంటే మంచిగా వస్తుంది. మీరు ఈ స్క్రిప్టల్లో పడినప్పుడల్లా లాంగ్ టర్మ్కి అయితే ఎక్రూట్ చేసుకుంటూ ఉండండి చిన్నగా. షార్ట్ టర్మ్ కనుకంటే మీకు 256 ఉంది ఇప్పుడు ఏదైనా మీకు 263 కనుక క్రాస్ అయితే మీకు 310 దాకా రావచ్చు. అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అట్లా చేయండి. లోదా డెవలపర్స్ వచ్చేసి మీకు 916 ఉందండి, 1% ప్లస్లో ఉంది. ఇది కూడా సేమ్ అంతే, పట్టడం ఆగింది. 1100 నుంచి పట్టడం ఆగింది. సో ఎప్పుడైనా మీకు 940, 960 కనుక క్రాస్ అవుతుంటే ఆ సపోర్ట్ లెవెల్ అది కనుక బ్రేక్అవుట్ అవుతుంటే అక్కడి నుంచి కొంచెం వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. సో డెఫినెట్గా మీకు ఆ లెవెల్ కొంచెం చిన్నగా వచ్చే, అంటే టైం తీసుకుంటుంది కానీ బట్ అది క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. యావరేజ్ అయినా ఆ లెవెల్లో చేయండి. డెఫినెట్గా మీకు లోదా డెవలపర్స్ ఇదిగా దీని ప్రకారంగా చూసినా కానీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. జూన్ క్వార్టర్ చూస్తే సెప్టెంబర్ క్వార్టర్ 3798, 3492. సో క్వార్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రిజల్ట్స్ కూడా చూడండి, అప్పుడు డైరెక్షన్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలు కలుసుకుందాం. నమస్తే.